హైదరాబాద్లో ఆడోళ్ళను షిడాయించటోళ్ళ పెయిలి మెత్తనందుకు షీ టీంలను పెట్టిండ్రు కదా. ఇగో ఇంకో 4 వద్దులల్లా అన్ని జిల్లాలల్లో కూడా పెడతారట. ఇక ఆడపిల్లలు ఇగేం భయపడకుండా తిరుగుండ్రి. సరే కానీ ఇక మనం వార్తలు చెప్పుకుందాం. ముందుగాల హెడ్లైన్స్. కోళ్ల ఫారాలు దొరకవట్టని సర్కారోళ్ళు, పేర్లన్నా చెప్పమన్నా అవతలోళ్ళు. ఎర్రవడ్డ చల్లని చంద్రుడు, వేడిమికి తల్లడం మల్లడమైన పంకలు. అన్న కోసం ఎదురు చూస్తున్న అసెంబ్లీ, బువ్వదినుడు బంధు పెట్టిన బడి పిల్లలు. ప్రేమ గుడిని కలవరిస్తున్న పడుసు పోరగాన్లు, పట్టుకొని ముద్దు పెట్టాలని తన్లాట. అస్సలు వార్తలు దొరకవట్టిన బిత్తిరి సత్తి, నిప్పుల మీద నడవబోతున్న మంగ్లీ. వానొస్తుందా, ఎండ కొడుతుందా, చలి పెట్టుద్దా అని గిసుంటి అన్ని మనం కంప్యూటర్లో చూసి వాతావరణం లెక్కలు చెప్పొచ్చు. బయట ముచ్చట్లను చూసి స్టాక్ మార్కెట్లు పడిపోతాయా లాభపడతాయా అని ఊహించమని లెక్కలేయచ్చు. ఆఖరికి సినిమా పోస్టర్లు చూసి కూడా గా సినిమాలు హిట్ అవుతాయా ఫట్ అవుతుందా అని కూడా చెప్తున్నారు ఈ నడుమ కొంతమంది. కానీ అసెంబ్లీలో మాత్రం ఎప్పుడు ఏమైతుందో ఊహించి చెప్పుడు ఎవ్వరి తరం అయితలేదు. నడుండ్రి అసెంబ్లీ వార్త ఏందో చూద్దాం. పొద్దుగాల 9:30కు అసెంబ్లీ కొట్టాగానే పూగుర్తు లచ్చమన్న మంచి ముచ్చట ముంగడి తెచ్చిండు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, పౌల్ట్రీ ఫామ్ లో డైరీ ఫామ్ లో నడిచేటువంటి కాలేజీలు ఏవి. చదువుల మంత్రి కడియం శ్రీహాసార్ లేచి కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇతర ప్రొఫెషనల్ కాలేజెస్ అవి ప్రారంభమైనప్పుడు అవి కోళ్ల ఫామ్లో డైరీ ఫామ్లో ప్రారంభించిన మాట కూడా వాస్తవం. అగో కోళ్ల ఫారాలలో చదువులు చెప్తున్న కాలేజీల పేర్లు చెప్పమంటే సూటికి ఎందుకు చెప్తలేవని అట్నుంచి చెయ్యి గుర్తు పెద్ద మనిషి జీవన్ రెడ్డి సార్ జర గట్టిగానే మాట్లాడిండు. పోరగాళ్ళ ఫీజులు ఎక్కువ అందుకే సర్కారు ఇట్లా చేస్తున్నది, ఇది మాకు అస్సలు సమ్మతం కాదని పూగుర్తోళ్ళు చెయ్యి గుర్తోళ్ళు బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అవినీతి గురించి అక్రమాల గురించి మాట్లాడితే కడియం శ్రీహరి ఏం మాట్లాడాలో నాకు అర్థమైతలేదు. మరి పైసల మంత్రి ఈటెల రాజేందర్ అన్న మాట్లాడుతుంటే అటు దిక్కు లొల్లి ఎక్కువ అయింది. అంతల్నే ఇక సీఎం సార్ లేచి, ఇదేం పద్ధతి అండి అధ్యక్ష, ఈ పద్ధతి మాత్రం మంచిది కాదు సార్, ఇది గౌరవ సభ్యులు సహకరించమనండి, వాళ్ళని నిరసనలతో వెళ్ళిపోమని చెప్పండి. ఇదేం పద్ధతి అండి? ఎమ్మడే పెద్దలు జానారెడ్డి సార్ కూడా లేచిండు. వెళ్ళిపోండి అని అనటం అనేటువంటిది ఇది సబబుగా లేదని. ఒకవేళ అట్లా అనలేదేమో చెప్పమనండి ముఖ్యమంత్రి గారిని. నేను వెళ్ళిపోమని చెప్పలేదు అధ్యక్ష, నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకి అంత పట్టుదల ఉంటే నిరసన వ్యక్తం చేసి కూర్చోమనండి, సహకరించమనండి అని చెప్పినాం. ఇక ఇది వీడికి ఒడిసిపోయింది. మళ్ళా పైసల మంత్రి మైక్ అందుకున్నాడు. పద్దుల ముచ్చట్ల మీద మస్తు పొద్దు పోగొట్టిండు. మేము పైకి పక్కకే ఉన్న ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ఆ రోజు నేను మా హరీష్ రావు గారి నాయకత్వం అందరికందరం ధర్నా చేస్తే బూటు కాళ్ళతో తన్నుకుంటా పోయిండ్రు. పైసలు ఇవ్వలే. వెనకశీరి చెయ్యి గుర్తు పెద్ద మనిషి బట్టి విక్రమార్క సార్ ఏదో గట్టిగా మాట్లాడుతుంటే సర్కారు వాళ్ళు అడ్డం పడ్డారు. మాట్లాడండి, భయపడితే ఎట్లా? నేను మాట్లాడుతుంటేనే భయపడితే ఎట్లా? నేను మాట్లాడుతూ ఉంటే నేను భయపడితే ఎట్లా? నిన్నటి నుంచి చూస్తా ఉన్నాను ఇదే రకమైనటువంటి పద్ధతి, ఇది కరెక్ట్ కాదు. ఇక అన్ని ముచ్చట్లు విన్నాక జానారెడ్డి సార్ లేచి పథకాలకు పైసలు మంచిగానే పెట్టిరు కానీ ఎన్ని పైసలు వస్తాయి, ఏడికెళ్ళి వస్తాయి అని అడిగిండు. ఎన్నో వివరాలన్నీ చెప్పినావు చాలా 2 గంటలు, కానీ ఇదొక్కటే చెప్పేస్తే ఇక పథకాలు అన్నిటిని ఆమోదించుకుంటూ ఇక అయితాయని చెప్పుకుంటూ ప్రజలకు పోతాం. ఇది ఒక్కటే చెప్తే చాలు. ఏమా రాజేందర్ సార్ చెప్పుడేంది, నేనే చెప్తానని సీఎం సార్ మైక్ అందుకున్నాడు. మేము సన్నోళ్ళం, ఈటల రాజేందర్ చూసినా సన్నగానే ఉంటాం, నేను సన్నగానే ఉంటా అధ్యక్ష. దొడ్డుగున్నోళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చారు కానీ మేము సన్నగున్నోళ్ళు మాత్రం సన్న బియ్యం ఇస్తాం అధ్యక్ష. ఎందుకు నవ్వుతున్నా? నిజమైన ముస్తే కదా. ఇక పైసలు ఎట్లా వస్తాయో ఎట్లా ఖర్చు పెట్టేది చెప్పినాక గిట్లా నవ్విపించుకుంటేనే అస్సలు ముచ్చటే లేవెట్టిండు. రియల్ ఎస్టేట్ భూమి ఉండాల్సినంత లేదు, గత అమ్మకాలతో పోలిస్తే తక్కువన్నది. వారు కరెక్ట్ చెప్పినారు పెద్దలు జానారెడ్డి గారు. భూముల అమ్మకం జోరుగా నడిస్తే సర్కారు భూములు అమ్మేందుకు తయారుగా ఉన్నామని చెప్పిండు. ఆ టెంకిక వాళ్ళ నియోజకవర్గాల సమస్యల మీద 4-5 ఎమ్మెల్యేలు మాట్లాడినాక పెద్ద కుర్చీలో కూర్చున్న పద్మ మేడం అందరినీ ఇంటికి తోలింది. నాకే గనక కోపం వస్తే నీ అంతు తెలుస్తా. ఏమనుకుంటున్నావు? ఏం తమాషా చేస్తున్నావా? ఇది నీ ఇల్లు కాదు, నా స్టూడియో. నేను ఇక్కడే మాట్లాడతా, నేను చెప్పింది నువ్వు వినాలే. నడిమి ఇంట్లో నువ్వేంది, నీ లెక్కెంత? ఏయ్ ముయ్యు నోరు, మళ్ళా మాట్లాడుతున్నావు ఇంకా? ఇగో గీ మనిషిని చూసినాక నాకైతే గిట్లనే అనాలనిపిస్తుంది. మీ ఇష్ట ప్రకారం మీకు పేపర్ ఉందని, ఒక అవినీతి పేపర్ ఉందని
ఇష్టానుసారంగా సిగ్గు కూడా లేకుండా రాస్తూ మళ్ళీ మీరు మాట్లాడతారా? ఇలాంటి వాళ్ళకి అవసరం ఉండడం చాలా రాష్ట్రానికి అరిష్టం అధ్యక్ష. పేపర్లు చేసే పనులు పేపర్లు చేస్తూ ఉంటాయి, మనం చేసే పనులు మనం చేస్తాం. ఈనాడు ఏం చేసింది, ఆంధ్రజ్యోతి ఏం చేసింది, సాక్షి. సభ్యత లేదు మీకు. మా సభ్యులు ఇట్లే ఉంటాం. మీ కథ తెలుస్తాం, మీ కథ తెలుస్తా. వదిలిపెట్టడం మిమ్మల్ని పిచ్చాట్లో వద్దండి. పోయి కూర్చోండి ముందుగా. మాట్లాడతారు ఇడుపుల పాయ కాదు, లోటస్ పాండ్ కాదు. పిచ్చి పిచ్చి పట్టిన మీకు కూర్చోండి. ప్రజా వ్యతిరేక విధానాలు కాదు, సిగ్గు లేదు, మీరు మనుషులు కాదు. ఇగేమున్నది, అటు పంక పార్టీలు ఇటు సైకిల్ గుర్తోళ్ళు ఐసీకి తైసన్నట్టే చేసిర్రు. ప్లీజ్ కూర్చోండి అని స్పీకర్ సార్ ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు చెవిన పెట్టలేదు. మన సీఎం సార్ ముంగటేసుకున్న 2 ముఖ్యమైన పనులను చెప్పుండ్రి. ఒకటి మిషన్ కాకతీయ పథకం, అంటే చెరువులను పూడక తీసే పథకం. గది అందరికీ తెలిసిందేనాయే. కానీ దానికంటే ముఖ్యమైన పని ఇంకోటి ఉన్నది. గదే 24 గంటలు కరెంట్ ఇచ్చుడు. కరెంటు కోతలంటే 2 ఏళ్ల తర్వాత ఉట్టబోయే పోరగాళ్లకు అసలే తెలియకుండా చేసుడు. తర్వాత అసలు కరెంటు కోతలంటే ఉండయా అని ఇప్పుడే బెగడు ఉచ్చుకున్నట్టున్నది వీళ్ళకు. అయ్యో, ముంగట పోరగాళ్లకు సీఎం కేసీఆర్ సారు కరెంటు కోత అనుభవాలను 15 పంక్తుల్లో పూరించండి అని పరీక్షల ప్రశ్నేస్తే ఏం రాసుడు, ఎట్లా రాసుడు అని రందివడకుంటా ఇగో గీ పని చేసినట్టు అనిపిస్తుంది గిది చూస్తుంటే. గత సంవత్సరం ఎగ్జాక్ట్ ఈ టైంలో భయంకరమైన కరెంటు కోతలు రాష్ట్రంలో ఉండే. కానీ ఈ సంవత్సరం ఈ రోజు వరకు భగవంతుని దయ వల్ల కరెంటు కోతలు లేవు. తెలంగాణ భవన్లా రాత్రి 8 కొట్టంగా ఇగో సీఎం సార్ చెప్పిన ముచ్చటేది. రేపటి పోరగాళ్లకు కరెంటు కోతలు ఎట్లుంటాయో తెలియకుండా చేయబోతున్నాయి కదా సర్కారు. అందుకే ఓపారి సారు కూడా కరెంటు పోతే ఎట్లుంటుందో చూపిద్దామని అనుకున్నట్టున్నారు. కాలిపోయిన లైట్లు తీసి కొత్తవి పెట్టలేదు. ఇదే ఉంది ఇక సారు మీటింగ్కి వస్తుంటే అమాస చీకటి కళ్ళ ముందు కనపడ్డది. సిమ్మ చీకట్లనే తొక్కులాడుకుంటా ఇగో ఈడికొచ్చిండు. ముంగటున్న మనిషి సెల్ ఫోన్ల లైట్ పెడితే మీటింగ్కు నేను కూడా వచ్చినా అని పుస్తకంలోకి ఇట్లా పేరు రాసిండు కేసీఆర్ సార్. ఇక తతిమ్మ లీడర్లు కూడా సెల్ ఫోన్ల లైట్లు పెట్టుకొని సంతకాలు పెట్టిపోయిర్రు. ఇక ఇదే ఆఖరిసారి కావచ్చు చీకటిని చూసుడు. అన్న పేరు చెప్తే సమస్యలే సుచ్చు వేసుకుంటాయి. అన్న మాట్లాడితే ఆఫీసర్లు గజగజా వణికిపోతారు. అన్న అడుగుడు స్టార్ట్ చేస్తే ముంగటున్నోళ్లకు చెమటలు పట్టాలే. అన్న దీక్ష పడితే సర్కార్లే దిగి రావాల్సిందే. అసొంటి అన్న మాట వినవడక పోరగాన్లు అన్నం తినుడే బంద్ చేసిండ్రు. సన్న బియ్యమై తిప్పించిండు కానీ అన్న మళ్ళొక పార మాట మాట్లాడితే దినాం బగర బువ్వ దొరికే. అన్న ఒక్కసారి మాట్లాడన్నా, ఒక్కసారే మాట్లాడన్నా. అసెంబ్లీలో పచ్చ జెండాలు ఉడవికి రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నారు కదా చంద్రాలు తమ్ముళ్ళు. ఇక సైకిల్ గుర్తు పార్టీ తరఫున అసెంబ్లీలో కూర్చునే హక్కున్న బీసీ లీడర్ కృష్ణన్న కూడా అటు మొఖాన చూస్తలేడు. అగో వాళ్ళంటే అసెంబ్లీలో గాయ చేసి బయట పడరు. మరి నీకేమైందే, నువ్వెందుకు పోతలేవని అడిగితే ఎర్రబెల్లి తమ్ముళ్ళు ఓవద్దని చెప్పిండ్రట. కానీ కృష్ణన్న నీకు ఇది న్యాయమైతే అదే బీసీలకు పైసలు తక్కువ ఇచ్చిండ్రంట అని బయట లొల్లి పెడితే ఎట్లనే? లోపలికి పోయి లొల్లి పెట్టాలి గాని హాస్టల్ పోరగాళ్లకు సన్న బియ్యం బువ్వ కోసం ఫీజుల కోసం కొట్లాడే లీడర్ అన్నావు. ఇట్లా బయట తిరిగితే ఎట్లన్నా? పోనీ మీ పార్టీలోనన్నా నిన్ను చక్కగా చూస్తున్నారా అంటే అది కూడా లేదా? పార్టీ గెలిస్తే సీఎం కుర్చీలో కూర్చోబెడతామని బోడమల్లన్న కథ యాదికి తెప్పించినట్టు ఆఖరికి అసెంబ్లీలో పార్టీకి లీడర్ను కూడా చేయకపోయి అసొంటప్పుడు అలా మాట నువ్విని బీద పోరగాలను గాలికి ఇడిచిపెడితే ఎట్లనే కృష్ణ అని అడుగుతున్నారు బీసీలంతా. మా బిత్తిరోడు బిరా పోయిండు, వార్తలు తెస్తా అన్నాడు. ఏం వార్తలు తెస్తాడో ఏమో చూద్దామాగుండ్రి. సత్తి, ఓ సత్తి. అమ్మో, గాంధీ తాత చూడు ఎంత పెద్ద కూర్చున్నాడు. ఆగో, గీ బిత్తిరోడు గాడేం చేస్తున్నాడు? ఓ తమ్మి సత్తి, ఏం చేస్తున్నావాడా? సావిత్రక్క 2 రూపాయలు ఇవ్వవా? బూర్ మిఠాయి కొనుక్కొని తిన్నాక చెప్తా. 2 రూపాయలు కాదు 5 రూపాయలు ఇస్తా గానీ అసెంబ్లీకి ఎందుకు పోయినావు తమ్మి? ఎవ్వరు దొరకవట్టని డోర వార్తలు దొరకవట్ట. తమ్మి బిత్తిరి సత్తి, నువ్వు నవ్వకు. సంటోలు చూస్తే లాగు తడుపుకుంటారు. చూసింది చాలు గాని వార్తలు చెప్పు. ఏం దూర వార్తలు దొరకవట్నవు? కేసీఆర్ సార్ బక్కగా ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకొని తల మెరిసిపోతాడు. నీ బిత్తిరి నోట్ల బీరకాయ ఉక్కి పెట్టా కాముచ్చటగా సత్తి. ఇంకేం దొరకవట్నవు? చంద్రాల సార్కు పిల్లి గడ్డం ఉంటది, 2 ఏళ్ళు చూపెడుతుంటాడు. నీ బిత్తిరేషం పాడుగాను కియ్యం వార్తలు సత్తి. ఆగు,
ఇంకా కూడా ఉన్నాయి చెప్తా. నాయుడు సార్కు బుర్ర మీసాలు ఉంటాయి, అవుట మీద నిమ్మకాయలు నిలబెట్టి ఆడుకోవచ్చు. అరే ఏడ దొరికినవురా రాములా, గైగాత్తం మీ వార్తలంటే. అక్క హైదరాబాద్ ముచ్చట చెప్తే వద్దంటున్నావు కదా, ఢిల్లీ వార్త చెప్తా చూడు ఇప్పుడు. అమ్మయ్యా బతికించినావు తమ్మి, చెప్పి పుణ్యం కట్టుకో. పువ్వు గుర్తు పార్టీ పెద్ద సారు అమితాబ్ షా సార్కు నా లెక్కనే. నీ లెక్కనే ఏంటిది చెప్పు చెల్లి. నాదేమో అరగుండు అయితే సార్ది మొత్తం బట్టగుండు, అది గుండు ఇది గుండు తడి గుండు, గుండు వాయ గండు వాయ మోతాలు మోగే. అబ్బా తమ్మి సత్తి ఏం కొడుతున్నావు నువ్వు సుత్తి? చుత్తి కాదక్క, సూటి పెట్టి తెచ్చిన వార్తలు. అద్వాని సార్కు చెవుల మీద ఎంటికలు ఉంటాయి, మోడీ సార్కు మూతి మీద గడ్డం మీసం నెరిచి ఉంటది. సరే లీడర్లు ముచ్చట్లయితే చెప్పినావు, మరి అలా కావలి కాసే పోలీసు వాళ్ళు ఎట్లుంటారు? ఓ నాకు మస్తు ఎరక. మా నువ్వులే లచ్చిగా స్టేషన్ లో పడ్డప్పుడు చూసిన గుండాను మింగినట్టు గుండ్రని బొర్రలు ఉంటాయి, గిట్లా నడుస్తుంటారు. తమ్మి నువ్వు మస్తు చాలున్నావు, కానీ ఈ వార్తలు ఎట్లయితే అనుకుంటున్నావు నువ్వు? అగో గదేంది, ఢిల్లీలో పోలీసు వాళ్ళు పెద్ద మనుషుల దగ్గరికి పోయి గివ్వే వివరాలు దొరకబట్టిరు కదా. ఓ బిత్తి సత్తి, వాళ్ళు సెక్యూరిటీ కోసమే గిసొంటి అన్ని దొరకబట్టినట. నేను కూడా గంతే వార్తల రిపోర్ట్ కోసం దొరకబట్టినా. ఎవరు చెప్పిండ్రు నీకు గదే రిపోర్టింగ్ అని? అవో గట్లంటేందాక అన్ని పేపర్లల్లా టీవీలల్లా ఢిల్లీ పోలీసు వాళ్ళ వార్తలు వేసిరు కదా, నేను కూడా అసెంబ్లీకి పోయి ఎవ్వరు ఎట్లుంటారో వార్త పట్టుకొచ్చిన. మంచి పని చేసినావు, గానీ ఇప్పటి సంది నువ్వేం వార్తలు తెస్తున్నావో నాకు చెప్పే పోవాలి. గంతేగాని నువ్వు ఏది పడతా ఇదే వద్దు తమ్మి. మెచ్చుకొని ఐస్ క్రీమ్ కొనిస్తావు అంటే ఆర్డరింగ్ ఇస్తున్నావేమక్క, నేను అలుగుతా. అలుగు అలుగు అలుగుతివంటే నీకు సలిబువ్వ కూడా పెట్టా. ముఖం కడగకపోతే గిడ్డలుంటా సర్దిపు అంత పొద్దుగాలే కథం చేస్తా కదా. నీ తిండి పాడుగాను, తిండికైతే తిప్పలు పడవు తమ్మి నువ్వైతే. అక్క సర్ది కట్టుకొచ్చినావా? ఆకలి అవుతుంది, 2 గంటలు అవుతుంది బువ్వ తినొక్క. రా తమ్మిరా, టిఫిన్లో తెస్తే సరిపోతలేదని గంజే పట్టుకొచ్చిన, నువ్వైతే రా తిందువు గాని. అబ్బా నిజంగానే నువ్వులా, ఢిల్లీలో పోలీసు వాళ్ళు అమిత్ షాకు బట్టతలుంటది, రాహుల్ గాంధీ చెప్పులు పెద్దగా ఉంటాయి, అద్వాన్ సార్ చెంపలు ఉబ్బు ఉంటాయి, సోనియా మేడం కళ్ళద్దాలు పెట్టుకుంటది, సుష్మా స్వరాజ్ మేడం శీలలు కట్టుకుంటది అని చెప్పుడుతో పోలిస్తే మా సత్తి తెచ్చిన వార్తలల్లా ఏం తప్పులేదనిపిస్తుంది నాకైతే. కొమరేలి మల్లన్న బండారు మల్లన్న నీకు 10,000 శనార్థులే. ఒవ్వా ఒవ్వా ఒవ్వా, ఏంది పిల్ల మంగ్లీ, నువ్వేంది, నీ అవతారం ఏంది? కొమరెల్లి మల్లన్న గుళ్ళే అగ్నిగుండం దునుకుతున్నా సావిత్రి. అయ్యయ్యో ఏం కష్టం వచ్చా నీకు, అట్టి ఒక కాళ్ళు కాల్చుకోబడితివి, ఒకటన్ననా రెండన్ననా నిన్ను, నేనేం కష్టపెడుతున్నా నిన్ను అసలు? ఓవర్ యాక్షన్ ఆపు సవ్వక్క, నాకొచ్చిన కష్టం కాదు, కేసీఆర్ సార్కు సర్కార్కు ఏం కష్టం రావద్దని. నీ సోకు సైకిల్ దొక్క, సర్కార్కు సార్కు ఏం కష్టాలున్నాయి? బొచ్చడు కష్టాలున్నాయి, చెప్తే ఓడవ ఇయ్యాల. ఒకవేళ నిజంగానే కష్టాలున్నాయంటే ఏ నాయని సారో సునీతక్కనో లేకపోతే గువ్వల బాలరాజు సారా సుంటోళ్ళు నిప్పులలో దుంకుతారు గాని నువ్వెందుకు నడవాలి? గలందరూ ఉండంగా వాళ్ళు సార్ కోసం చల్లారిన బొగ్గుల మీద నడుస్తారు గాని నిప్పుల మీద నడవరు. మరి నువ్వెందుకు నిప్పులలో దుంకి కాలు ఖరాబ్ చేసుకుంటున్నావు? మన కేసీఆర్ సార్ ఇచ్చిన హామీలు అన్ని జల్దిన తీర్వాలే, కొమరెల్లి మల్లన్న దీవెనార్థులు మన మీద ఉండాలని నిప్పుల మీద నడుస్తున్నా. సార్ ఒక్కసారి మాటిచ్చిందంటే మళ్ళా వెనకకు మరి చూసుడు ఉండదని నీకు తెలియదా ఏంటి? తెలుసు గాని దేవుళ్ళ దీవెనార్థం కూడా ఉండాలే కదా, దేవుళ్ళను కాదని ఏం పని చేసినా కొసెల్లుద్దా? అబ్బో భక్తితో కొడుతున్నావు పిల్ల, ఏ మామిలు తీరవాలని ఇలా గుండంలో దుంకుతున్నావు? 2 బెడ్రూమ్ల ఇల్లు జల్దిని కట్టియాలే, ఆ ఇంట్లో నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుండాలే మల్లన్నా. తాదాస్తు అది అవుతుంది. ఇంకేం కోరుకుంటున్నావు మరి? కన్ను ఆర్పినంత సేపు కూడా మనకు కరెంటు పోవద్దు, దానికి బిల్లు అసలుకే రావద్దు. అబ్బా కత్తి లెక్కున్నాయి పిల్ల నీ కోరికలు నీ మొక్కులు. 1,00,000 కొలువులు జల్ది నీయాలే, 1,00,000 రూపాయల జీతంతో ఒక కొలువు నాకు కావాలి. అవునుగా నీ పిల్ల సార్కు మొదల నుంచి ఎమ్లాడ రాజన్న తప్పించి అన్ని దేవుళ్ళు అంటున్నది, మల్లన్న దేవుని కాడ కొత్తగా మొక్కుకుంటున్నావు నువ్వు. ఏ పార్టీలో గెలిచిన లీడర్లైనా సరే సవ్వరుగచ్చి సీఎం సార్ పార్టీలే చేరాలే. అది కూడా నడుస్తూనే ఉండే కదా పిల్ల, సార్ కోసం స్పెషల్ గా మొక్కిన మొక్కేం లేదా? ఇంకా 30-40 ఏళ్ళు సారే సీఎం ఉండాలే, సార్ మీద ఎవ్వరి కంటి నజర పడకుండా చల్లగా చూడాలే. గీదైతే మంచిగా ఉన్నది పిల్ల. గీ కొమరెల్లి మల్లన్న గుళ్ళే నిప్పుల మీద నడిచినవని కేసీఆర్ సార్కి తెలిస్తే మల్లన్న దేవుడిచ్చే వరమేందో గాని సీఎం సార్ అయితే నీకు పిలిచి మరి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుడు గ్యారంటీ.
ఏదో కొమరెల్లి మల్లన్న దయ సీఎం సార్ చల్లటి సూప్ ఉంటే నువ్వు అన్నయ్య అన్ని అవుతాయి సవక్క. కానీ పిల్ల దేవుళ్ళ దయ ఏమో తెలియదు కానీ లీడర్ల దయ అయితే ఖచ్చితంగా ఉండాలి. నువ్వు అన్నయ్య అన్ని కావాలంటే. ఆగో ఆగో, పిల్లకు భక్తి ఎక్కువై సిగమసినట్టున్నది. ఎవరన్నా ఉంటే పిల్లకి ఇంతంత మైసత్తి వాసన చూపించి దేవుడు ఎలిసిపోయేటట్టు చెయ్యండ్రవ్వా. అబ్బా అబ్బా, మా మంగ్లికి దేవుడు వచ్చిండు. మీరు జల్లిన వార్తలు చూస్తారా అంటే నేను అడుకోయి మాట ముచ్చట అరుచుకునేది ఉన్నది. నీకెందుకేయాలో ఓటు నేను అయ్యా. నాకేమన్నా నువ్వు 1000 రూపాయలు నోటు ఇచ్చినవా, కోటర్ సీసీ ఇచ్చినవా, కొత్త సెల్ ఫోన్ కొనిచ్చినవా? నేను వెయ్యానంటే అయ్యా, నీకు అసలుకే అయ్యాను. అయినా నేను వేసినాక నువ్వు గీ పార్టీలే ఉంటావని గ్యారెంటీ ఏంది? సావిత్రి ఓటేస్తందుకు పైసలు అడుగుతుంది అని పరేషన్ కాకుండ్రి. ఇగో గిట్లనే గా పెద్ద సార్ కూడా గాలకి ఎందుకు వేయాల ఓటు అని అడుగుతున్నాడు. మల్లోపారి ఎలక్షన్లలో నడుస్తున్నది కదా, డిగ్రీ చదివిన వాళ్ళు ఓట్లేసే ఎలక్షన్లు. గదే పట్టభద్రులు ఎలక్షన్లు అంటారు. అట్లా టిఆర్ఎస్ వాళ్ళు సాందారిచ్చిన లీడర్లను గెలిపించి పెద్ద మనుషులను చేయాలని గులాబీ తోట పెద్ద మనిషి చెప్పుకొచ్చిండు. అవతలి పార్టీలకు ఎందుకేదో కూడా చెప్పిండు సీఎం సారు. 7 మండలాలు ఖమ్మం నుంచి లాగేసుకుంటే అతి కర్కశంగా ఏం చేసిన తెలంగాణ బీజేపీ నాయకులు? ఎందుకేయాలి బీజేపీకి ఓట్లు వేయాలా? గ్రాడ్యుయేట్లు మేధావులు వాళ్ళకి ఎందుకేయాలే అంటున్నారు గాని ఇవాళ ఓట్లు వేయించుకున్నా వాళ్ళు కూడా ఎనుకో ముందో మన తానికే వస్తారు తీసారు అనుకుంటున్నారు పబ్లిక్. అరే గిరేందుల్లా కామారెడ్డిలో రూపాయి పోగొట్టుకొని ఎల్లారెడ్డిలో ఎత్తుకుతున్నారు. ఎందుకు వీళ్ళు కండ్ల మూగడ్డే కనబడుతుంటే ఇంకేన్నో ఎంకులాడుతున్నారు. ఇక ఆడ కూడా దొరకకుంటున్నట ఇంకెన్నో దొరకబడతారట. మరి ఎవలేం పోగొట్టుకున్నారు, ఏడ ఎంకులాడుతున్నారు? మీకేమన్నా అర్థమైందా లేదా? అయితే గీ వార్త చూడుండ్రి. అరే రే రే, చంద్రాల తమ్ములది ఏం గోస, ఎంత పనైంది. సర్కారు తలకాయే పట్టుకుందామని చూస్తే వీళ్ళ తోకలు కత్తిరించి అసెంబ్లీలోకి వెళ్ళి బయటికి నూకేసారు. చేసిన దానికి సారీ చెప్పమంటే ఠాకూర్ శ్రీనివాల చిరంజీవి లెక్క తెలుగు పదాలల్లో మాకు నచ్చంది ఒకే ఒక మాట, అది తప్పైంది అనుడు అని వీర లెవెల్ల డైలాగులేసి ఇగో ఇప్పుడు ఎల్లెలు కలబడ్డారు. ఆఖరికి ఢిల్లీలో రాష్ట్రపతికి పోయి ఏడ్చుకుంటా తూడ్చుకుంటా గోసెల్లో వస్తున్నారు ఎర్రబెల్లి తమ్ముళ్ళు. దాంట్లో కూడా మా ఎమ్మెల్యేస్ తప్పు లేదు. ఎమ్మెల్యేస్ తప్పుంటే మేము క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. తప్పున్నా లేకున్నా జాతీయ గీతం మీద క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. జాతీయ గీతం ఇష్యూ మీద మమ్మల్ని సస్పెండ్ చేసిన దాని మీద మీడికి రాలే. ఇక మొన్ననే ఈడ గవర్నర్ సార్ను కలిసి కూడా గిదే ముచ్చట చెప్పారు. నరసింహన్ సార్ కాగితాలు తీసుకొని మంచిది పోయి రాని చేతులు దులుపుకున్నాడు. ఇక ఈడ ఏం పాయిదా కనిపించకపోయే వరకు గిట్ల గాలి మోటార్ ఎక్కి ఢిల్లీలో ఆరిన్లు. మరి రాష్ట్రపతి సార్ కూడా వీళ్ళనుకునే న్యాయం చేయకపోతే ఏం చేస్తారో, చంద్రాల్ సార్ అపాయింట్మెంట్ ఇప్పిస్తే అమెరికా అధ్యక్షుడిని కూడా కలిసి వస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. కోళ్ల ఫారాలు దొరకవట్టని సర్కారోళ్ళు, పేర్లన్నా చెప్పమన్నా అవతలోళ్ళు. ఎర్రబడ్డ చల్లని చంద్రుడు, వేడిమికి తల్లడం మల్లడమైన పంకలు. అన్న కోసం ఎదురు చూస్తున్న అసెంబ్లీ, బువ్వదినుడు బంధు పెట్టిన బడి పిల్లలు, ప్రేమ గుడిని కలవరిస్తున్న పడుసు పోరగాన్లు, పట్టుకొని ముద్దు పెట్టాలని తన్లాట. అస్సలు వార్తలు దొరకబట్టిన బిత్తిరి సత్తి, నిప్పుల మీద నడవబోతున్న మంగ్లీ. ఇక గివి నేను ఇలా పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలు అలా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.